ఇప్పుడు నేను పాడ్కాస్ట్ అండ్ యూట్యూబ్ ప్రొడక్షన్ అండ్ పాడ్కాస్ట్ వర్క్ ఫ్లో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం పాడ్కాస్ట్ అంటే ఏంటి అన్న దాని గురించి చూద్దాం. పాడ్కాస్ట్ అంటే ఇంటర్నెట్ ద్వారా లభించే ఒక డిజిటల్ ఆడియో కార్యక్రమం. ఇది రేడియో ప్రోగ్రాం లాంటిదే, కానీ దీనిని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వినవచ్చు. దీని గురించి ఇంకొన్ని డీటెయిల్స్ ఏంటంటే, దీన్ని ఎలా మనం నిర్వచించవచ్చు అంటే, పాడ్కాస్ట్ అనేది డిజిటల్ ఫార్మేట్లో ఉండే చర్చలు, కథలు లేదా విజ్ఞాన సమాచారంతో కూడిన ఆడియో సిరీస్. దీనిని స్మార్ట్ ఫోను, కంప్యూటర్ లేదా ట్యాబ్లెట్లలో డౌన్లోడ్ చేసుకొని వినవచ్చు. ఎప్పుడు వినవచ్చు? రేడియోలాగా దీనికి ఒక నిర్దిష్ట సమయం ఉండదు. మీకు ఖాళీ ఉన్నప్పుడు, ప్రయాణాలు చేస్తున్నప్పుడు లేదా పనులు చేసుకుంటున్నప్పుడు కూడా వీటిని వినవచ్చు. ఎక్కడ దొరుకుతాయి? గూగుల్ పాడ్కాస్ట్, స్పాటిఫై, యాపిల్ పాడ్కాస్ట్ వంటి ప్లాట్ఫామ్లలో వేల సంఖ్యలో పాడ్కాస్ట్లు మనకి అందుబాటులో ఉన్నాయి. దీనికి అసలు పాడ్కాస్ట్ అనే పేరు ఎలా వచ్చిందంటే, యాపిల్ సంస్థకు చెందిన ఐపాడ్ మరియు బ్రాడ్కాస్ట్ అనే 2 పదాల కలయిక నుండి పాడ్కాస్ట్ అనే పేరు వచ్చింది. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే, మనకి నచ్చిన అంశాల గురించి ఎవరైనా మాట్లాడుతుంటే మనకి వీలున్న సమయంలో వినగలిగే ఆన్ డిమాండ్ రేడియోనే పాడ్కాస్ట్. ఓకే, సో ఇవి మనం దీన్ని ఎలా ఉపయోగించవచ్చు అనేది నేను మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎలా పనిచేస్తుంది. ఓకే, సో మనం పాడ్కాస్ట్ని ప్రొఫెషనల్గా ఎడిట్ చేయడానికి కొన్ని స్టెప్స్ ఉంటాయి అన్నమాట, స్టెప్ బై స్టెప్స్. ఫస్ట్ మనం ఏం చేయాలి? సెటప్ చేయాలి, అంటే ఫైల్ అన్నమాట. మనం న్యూ ఫైల్లోకి వెళ్ళి మల్టీ ట్రాక్ సెషన్లోకి వెళ్ళి అక్కడ మనం హోస్టు, గెస్టు, మ్యూజిక్ కోసం విడివిడిగా ట్రాక్లను మనం ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే, లేదా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఈ వాయిస్ రికార్డింగ్ని ఫైల్ ప్యాన్లోకి తెచ్చుకొని అక్కడి నుంచి టైం లైన్ మీదకి డ్రాగ్ చేసుకోవచ్చు. దీన్ని క్లీనప్ చేసుకోవాలి. వాయిస్లో ఏవైనా బ్యాక్గ్రౌండ్ శబ్దాలు అంటే నాయిస్ కానీ ఉంటే వేవ్ ఫార్మేటర్లోకి వెళ్ళి నాయిస్ రిడక్షన్ ఆప్షన్ ఉపయోగించి వాటిని తొలగించవచ్చు. నెక్స్ట్ మిక్సింగ్. మిక్సింగ్ అంటే ఏంటి? వాయిస్ స్పష్టంగా వినబడడానికి ఈక్వలైజేషన్, ఈక్యూ, మరియు సౌండ్ హెచ్చు తగ్గులు లేకుండా ఉండడానికి కంప్రెషన్ మనం వాడతాం. ఓకే, నెక్స్ట్ దీన్ని ఎక్స్పోర్ట్ అంతా అయిన తర్వాత, పూర్తయిన తర్వాత ఫైల్లోకి వెళ్ళి మనం ఎక్స్పోర్ట్ మల్టీట్రాక్ మిక్స్ డౌన్ ద్వారా MP3 ఫైల్గా సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, దీని తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే ఇంట్రో అవుట్రో నిర్మాణం, అంటే ఇంట్రో అవుట్రో స్ట్రక్చర్ అన్నమాట. సో వినేవారికి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి, అంటే ఆసక్తి కలిగించడానికి ఇది చాలా ముఖ్యం. ఇంట్రో మొదట చిన్న హుక్ ఉండాలి, అంటే ఈ ఎపిసోడ్లో ఏం చెప్పబోతున్నారో క్లుప్తంగా చెప్పడం. తర్వాత థీమ్ మ్యూజిక్ ప్లే చేస్తూ పాడ్కాస్ట్ పేరు, హోస్ట్ పేరు చెప్పాలి. అవుట్రోలో అంటే ముగింపు దశలో ఒక సమ్మరీ చెప్పి శ్రోతలకి, అంటే వినేవాడికి థ్యాంక్స్ చెప్పడం. చివరగా మీ సోషల్ మీడియా లింక్స్ లేదా సబ్స్క్రైబ్ చేసుకోమని కాల్ టు యాక్షన్ ఇస్తూ మ్యూజిక్తో మనం ముగించాలి. ఓకే, సో మనం ఏం చేయాలంటే థర్డ్ స్టెప్లో ఎపిసోడ్ని ఎడిట్ చేసినప్పుడు, అంటే ప్రాక్టికల్ గైడ్ అనమాట. సపోజ్ మనం ఒక 5 నిమిషాల పాడ్కాస్ట్ రికార్డ్ చేస్తున్నాం అనుకో, దానికి ప్రాక్టికల్గా మనం ఏం చేయాలన్నది మనం ఒక 5 నిమిషాల పాడ్కాస్ట్కి స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఏం చేయాలి? కటింగ్. అనవసరమైన మాటలు అంటే లేదా వంటి శబ్దాలు ఉంటాయి కదా, దాన్ని తొలగించడానికి మనం రేజర్ టూల్ని
అంటే ఆర్ని వాడి దాన్ని తొలగించవచ్చు. డక్కింగ్ అంటే ఇంతకుముందు చెప్పాను నేను, మ్యూజిక్ ప్లే అవుతున్నప్పుడు వాయిస్ వస్తే మ్యూజిక్ వాల్యూము తగ్గించాలి. దీన్ని ఆడిషన్లో మనం ఎసెన్షియల్ సౌండ్ ప్యానల్ ద్వారా సులభంగా చేయవచ్చు. నెక్స్ట్ క్రాస్ ఫేడ్, ఒక మాట నుంచి మరొక మాటకి వెళ్ళేటప్పుడు శబ్దం పగలకుండా ఉండడానికి క్లిప్లను కొంచెం ఓవర్లాప్ చేసి క్రాస్ ఫేడ్ చేయొచ్చు. నెక్స్ట్ టైం మేనేజ్మెంట్, ఈ కంటెంట్ 5 నిమిషాలకు మించకుండా టైం లైన్ మీద చూసుకుంటూ ఎడిట్ మనం చేయాలన్నమాట, రైట్. సో ఇది ఎలా చేయాలి ఏంటి అన్నది నేను ప్రాక్టికల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాడ్కాస్ట్ ఫర్ యూట్యూబ్, రైట్. సో దీన్ని ఎలా చేయాలంటే ఇందాక నేను దీని గురించి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అన్నది మీకు కొంచెం థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. సో థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రాసెస్ అన్నది మీకు అర్థమవుతుంది, రైట్. సో దాన్ని ఇక్కడ నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తున్నాను. సో ఆల్రెడీ నేను ఈ ఫైల్స్ అనేది అరేంజ్ చేశాను. చూడండి, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ న్యూలో మల్టీ ట్రాక్ సెషన్ అనేది తీసుకోండి, రైట్. నేను ఆల్రెడీ తీసుకున్నాను, ఇక్కడ ఓపెన్ అయింది. ఓకే, సో తర్వాత మనం ఏం చేయాలంటే ఒక్కొక్క ట్రాక్ని మనం ఇక్కడికి తీసుకురావాలి. సపోజ్ ఇదేంటి నాది మ్యూజిక్ ట్రాక్, ఫస్ట్ వాయిస్ ట్రాక్. సో వాయిస్ ట్రాక్ని మనం డైరెక్ట్గా మీరు ఇక్కడ రికార్డ్ చేసుకోవచ్చు, లేదా ఆల్రెడీ రికార్డ్ చేసి ఉన్న వాటిని సేవ్ చేసిన వాటిని మనం ఇక్కడ డబుల్ క్లిక్ ఇలా చేయడం ద్వారా ఆ లొకేషన్ నుంచి మనం వాటిని తీసుకురావచ్చు. నేను ఇలా తీసుకొచ్చిన తర్వాత ఇది నాది ఫైనల్ పాడ్కాస్ట్ ఫైనల్ ఎడిటెడ్ అనమాట ఇది. సో నేను ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ డ్రాగ్ చేశాను, ఇక్కడికి వచ్చేసింది కదా. సో దీనికి ఏంటంటే మనకి కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా నేమ్ ఇవ్వండి. ఇక్కడ వాయిస్ అంటే ఈ ట్రాక్ పేరు ఏంటంటే వాయిస్. ఓకే, సో అది మనకి ఎక్కడ దాకా ఉంది, సపోజ్ నాకు ఇక్కడ దాకా ఉంది, లాస్ట్ ఈ చివరి దాకా అన్నమాట. తర్వాత ఈ నెక్స్ట్ దీన్ని ఏం చేశానంటే మ్యూజిక్ని నేను డౌన్లోడ్ చేసిన మ్యూజిక్ని నేను బ్యాక్గ్రౌండ్లో పెట్టుకున్నాను. ఎందుకంటే మ్యూజిక్ అన్నది లోలో చాలా చిన్నగా సన్నగా మనకి ప్లే అవుతూ ఉంటే దానిపైన వాయిస్ అన్నది వస్తూ ఉంటుందన్నమాట. సో ఆటోమేటిక్గా మనకి వాయిస్ దానికి మ్యాచ్ అవుతూ వాయిస్ మనం వస్తున్నప్పుడు మ్యూజిక్ ఆటోమేటిక్గా తగ్గి వాయిస్ లేని గ్యాపుల్లో మళ్ళీ మ్యూజిక్ రైజ్ అయ్యి మళ్ళీ వాయిస్ స్టార్ట్ అవుతున్నప్పుడు మ్యూజిక్ అన్నది తగ్గడానికి మనం డక్కింగ్ మెథడ్ అన్నది మీకు ఆల్రెడీ నేను చెప్పాను. సో అది ఎక్కడ ఉంటుంది, మనకి విండోలోకి వెళ్ళి ఈ ఎసెన్షియల్ సౌండ్లో మనం ఈ డక్కింగ్ అన్నది మనం యూజ్ చేసుకోవాలి, రైట్. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను నేను, నా పాత వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏమీ అప్లై చేయట్లేదు, ఆల్రెడీ వీటికి నేను అప్లై చేశాను. ఇక్కడ ఈ లైన్స్ ఇవన్నీ మీకు కనబడుతున్నాయి, ఇక్కడ డాట్స్ ఇవన్నీ డక్కింగ్ అన్నది అప్లై అయ్యింది కదా. సో ఇలా మొత్తం నా సౌండ్ ట్రాక్ అంతా కలిపి ఇంతే ఉంది, కానీ నా వాయిస్ అన్నది ఇక్కడ దాకా ఉంది, చాలా ఎక్కువ ఉందన్నమాట. సో నేను ఏం చేశానంటే దీన్ని డూప్లికేట్ చేసుకొని ఇక్కడ పెట్టుకున్నాను. అంటే ఇది సాఫ్ట్ పియానో, ఒక థీమ్ మ్యూజిక్ లాంటిది అనమాట, మోటివేషనల్ మ్యూజిక్ అది. సో దాన్ని నేను ట్రాక్ అంతా సరిపోయేటట్టుగా దాన్ని డూప్లికేట్ చేసుకొని ఇక్కడ దాకా పెట్టుకున్నాను. అప్పుడు ఈ 3 ట్రాక్స్ కూడా ఈ వాయిస్కి సరిపోయింది, ఇక్కడ దాకా చివరి దాకా అనమాట. అంటే డూప్లికేట్స్ అని ఒకదాన్ని డూప్లికేట్ చేస్తే మిగతా 2 వచ్చినాయి, మొత్తం 3 అడ్జస్ట్ చేశాను. ఓకే, వాటికి నేను ట్రాక్స్ మ్యూజిక్ ట్రాక్ 1 అండ్ ఇదేంటంటే మ్యూజిక్ ట్రాక్ 2 అండ్ ఇది మ్యూజిక్ ట్రాక్ 3. సో నెక్స్ట్ ఇదేంటంటే ఇంట్రో అంటే ఏంటి, ఫస్ట్ నేను దేని గురించి చెప్దాం అనుకుంటున్నాను. పాడ్కాస్ట్ సపోజ్ హోస్ట్, గెస్ట్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా చిన్న ఎఫెక్ట్స్ బేస్డ్ సౌండ్స్ ఏదైనా ఉంటే కనుక అవి కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో దాన్ని నేను ఎఫెక్ట్స్ అండ్ వీడియో కూడా యాడ్ చేసి మళ్ళీ ఇంకొక వీడియో అన్నది నేను చేస్తాను. అంటే ఈ పాడ్కాస్ట్ జరుగుతున్నప్పుడు వాయిస్
చెప్తున్నప్పుడు ద బ్యాక్గ్రౌండ్ ఏంటంటే దానికి రిలేటెడ్ విజువల్స్ కూడా వీడియో కూడా చూపిస్తూ నేను ఇంకా వేరొక క్లాస్ అన్నది చేస్తాను వీడియో, అది సెపరేట్ అది. ఓకే, ఇది ఓన్లీ ఏంటంటే ఓన్లీ ఫర్ పాడ్కాస్ట్. ఓకే, ఆడిషన్కి సంబంధించింది పాడ్కాస్ట్ అన్నమాట. సో ఈ పాడ్కాస్ట్ అంటే ఏంటన్నది ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంట్రో అన్నమాట ఇక్కడ దాకా. సో ఇంట్రో అయిన తర్వాత ఇదేమవుతుందంటే మ్యూజిక్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి ఇలా మీకు ఇది వస్తుంది. ఓకే, సో దీన్ని మనం సింపుల్ పాడ్కాస్ట్ ఫర్ యూట్యూబ్. ఒకసారి నేను ప్లే చేస్తాను, ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను పాడ్కాస్ట్ అండ్ యూట్యూబ్ ప్రొడక్షన్ అండ్ పాడ్కాస్ట్ వర్క్ ఫ్లో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం పాడ్కాస్ట్ అంటే ఏంటి అన్న దాని గురించి చూద్దాం. పాడ్కాస్ట్ అంటే ఇంటర్నెట్ ద్వారా లభించే ఒక డిజిటల్ ఆడియో కార్యక్రమం. ఇది రేడియో ప్రోగ్రాం లాంటిదే, కానీ దీనిని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వినవచ్చు. దీని గురించి ఇంకొన్ని డీటెయిల్స్ ఏంటంటే దీన్ని ఎలా మనం నిర్వచించవచ్చు అంటే, పాడ్కాస్ట్ అనేది డిజిటల్ ఫార్మాట్లో ఉండే చర్చలు, కథలు లేదా విజ్ఞాన సమాచారంతో కూడిన ఆడియో సిరీస్. దీనిని స్మార్ట్ ఫోను, కంప్యూటర్ లేదా ట్యాబ్లెట్లలో డౌన్లోడ్ చేసుకొని వినవచ్చు. ఎప్పుడు వినవచ్చు? రేడియోలాగా దీనికి ఒక నిర్దిష్ట సమయం ఉండదు. మీకు ఖాళీ ఉన్నప్పుడు, ప్రయాణాలు చేస్తున్నప్పుడు లేదా పనులు చేసుకుంటున్నప్పుడు కూడా వీటిని వినవచ్చు. ఎక్కడ దొరుకుతాయి? గూగుల్ పాడ్కాస్ట్, స్పాటిఫై, యాపిల్ పాడ్కాస్ట్ వంటి ప్లాట్ఫామ్లలో వేల సంఖ్యలో పాడ్కాస్ట్లు మనకి అందుబాటులో ఉన్నాయి. దీనికి అసలు పాడ్కాస్ట్ అనే పేరు ఎలా వచ్చిందంటే, యాపిల్ సంస్థకు చెందిన ఐపాడ్ మరియు బ్రాడ్కాస్ట్ అనే 2 పదాల కలయిక నుండి పాడ్కాస్ట్ అనే పేరు వచ్చింది. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే, మనకి నచ్చిన అంశాల గురించి ఎవరైనా మాట్లాడుతుంటే మనకి వీలున్న సమయంలో వినగలిగే ఆన్ డిమాండ్ రేడియోనే పాడ్కాస్ట్. భవిష్యత్తు ఎదురు చూసేది కాదు, సృష్టించేది. ప్రపంచం వేగంగా మారుతోంది. ప్రతిరోజు ఒక కొత్త టెక్నాలజీ, కొత్త అవకాశాలు, కొత్త కథలు. కానీ ఈ వేగంలో కొంతమంది ముందుకు పరిగెడుతున్నారు, మరికొంతమంది కేవలం చూస్తున్నారు. మీరు ఏ వారిలో ఉన్నారు? ఈరోజు నేను మీకు ఒక కథ చెప్తాను. ఇది మీ కథ కూడా కావచ్చు. ఆరంభం కానీ ఆరంభం. రవి అనే ఒక యువకుడు, అతనికి క్రియేటివిటీ అంటే చాలా ఇష్టం. వీడియోలు చూడటం, సినిమాలు విశ్లేషించడం, యానిమేషన్ నేర్చుకోవాలనే కళ. కానీ ప్రతిసారి అతను ప్రారంభించబోతే ఒక ఆలోచన ఆపేస్తుంది. ఇప్పటికే చాలామంది ముందున్నారు, నా దగ్గర సరైన టూల్స్ లేవు, నేను ఇంకా రెడీ కాదు. అలా రోజులు గడుస్తాయి, ఆలోచనలు పెరుగుతాయి, కానీ చర్య మాత్రం శూన్యం. ఒకరోజు అతను తన పాత నోట్స్ చూసుకుంటాడు. ఏడాది క్రితం కూడా అదే ఐడియా, అదే భయం, అదే ఆపివేత. అప్పుడు అతనికి ఒక ప్రశ్న వచ్చింది. నేను నిజంగా ఆలస్యమైపోయానా, లేదా నేను మొదలు పెట్టలేదా? మలుపు. ఆ రోజు రవి ఒక చిన్న నిర్ణయం తీసుకున్నాడు. పర్ఫెక్ట్గా కాకపోయినా చిన్నదిగా అయినా ఒక వీడియో చేస్తాను అన్నాడు. అతను ఫోన్ తీసుకున్నాడు. లైటు సరిగ్గా లేదు, ఆడియో క్లియర్ కాదు, ఎడిటింగ్ బేసిక్. కానీ అతను ఆపలేదు. మొదటి వీడియో అప్లోడ్ చేశాడు.
2 రోజులు ఎవరో చూడలేదు. మూడో రోజు 5 వ్యూస్, ఒక కామెంట్, బాగుంది, ఇంకా ప్రయత్నించు. అది పెద్ద విషయం కాదు, కానీ రవికి అది మొమెంటం, చిన్న అడుగుల శక్తి. రవి రోజు ఒక చిన్న పని చేయడం ప్రారంభించాడు. ఒకరోజు ఎడిటింగ్ నేర్చుకున్నాడు, మరుసటి రోజు ట్రాన్సిషన్స్, మరుసటి రోజు కలర్ గ్రేడింగ్. మెల్లగా అతని వీడియోలు మారాయి, క్వాలిటీ పెరిగింది, ఆత్మవిశ్వాసం పెరిగింది. ఒక నెల తర్వాత అతని వీడియోకి 1000 వ్యూస్ వచ్చాయి, అంటే 1000 వ్యూస్ అన్నమాట. 3 నెలల తర్వాత అతను తన మొదటి ఫ్రీలాన్స్ ప్రాజెక్టు పొందాడు. అప్పుడు అతనికి అర్థమైంది, నేను ఆలస్యం అవ్వలేదు, నేను కేవలం ప్రారంభించలేదు. ఏఐ యుగంలో మార్పు. ఇప్పుడు ప్రపంచం మారింది, ఏఐ వచ్చేసింది. చాలామందికి భయం, ఇది మన పనిని తీసుకుపోతుందా అని. కానీ నిజం వేరే ఉంది. ఏఐ ఒక టూల్ మాత్రమే, బ్రష్లా, కెమెరాలా, సాఫ్ట్వేర్లా. టూలు మీకోసం పనిచేస్తుంది, కానీ దిశ మీరు ఇవ్వాలి. ఏఐ వీడియో సృష్టించగలదు, కానీ కథ చెప్పేది మీరు. ఏఐ విజువల్ అందించగలదు, కానీ భావాన్ని ఇచ్చేది మీరు. పోలికల వచ్చు. రవి కూడా ఒక తప్పు చేశాడు. ఒకరోజు అతను ఇతర క్రియేటర్స్ వీడియోలు చూస్తున్నాడు, అద్భుత క్వాలిటీ, భారీ వ్యూస్. అతను ఆలోచించాడు, నేను ఎప్పుడూ ఇంతకంటే మంచిగా చేయలేను. అది ఒక ప్రమాదకరమైన క్షణం. కానీ వెంటనే అతనికి గుర్తొచ్చింది, వాళ్ళు కూడా ఒకప్పుడు మొదలుపెట్టారు. ఆ రోజు అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు, పోల్చుకోను, సృష్టిస్తాను. నిజమైన విజయం. 1 సంవత్సరం తర్వాత రవి ఒక చిన్న క్రియేటర్ కాదు, అతను ఒక బ్రాండ్ అయ్యాడు. అతని దగ్గర పెద్ద టీం లేదు, ఖరీదైన స్టూడియో లేదు, కానీ అతని దగ్గర ఉంది నిరంతర ప్రయత్నం, స్పష్టమైన విజన్, ఆగని మనసు, మరియు ముఖ్యంగా ప్రారంభించిన ధైర్యం. మీ కథ ఎప్పుడు మొదలు? ఇప్పుడు ఒక ప్రశ్న మీకు. మీ దగ్గర కూడా ఒక ఐడియా ఉంది కదా, ఒక కళ, ఒక ఆలోచన, మీరు ఎప్పటి నుంచో వాయిదా వేస్తున్నది. అది ఇంకా వేచి ఉంటుంది. లేదా మీరు మొదలు పెడతారా? మీకు అనుమతి అవసరం లేదు, పర్ఫెక్షన్ అవసరం లేదు. మీకు కావాల్సింది ఒక్కటే, మొదటి అడుగు. ఎందుకంటే భవిష్యత్తు ఎదురు చూసేది కాదు, సృష్టించేది. ఈ కథ మీకు కనెక్ట్ అయితే ఈరోజే మొదలుపెట్టండి. మరొక ఎపిసోడ్లో కలుద్దాం.